నమస్తే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కన్నమ్మతో కబర్లు సో ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో పీర్ల పండుగ ఎలా చేస్తారనేది మొత్తం ఉంది స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని అలా కొట్టండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి అండ్ వీడియో చూడడం మాత్రమే కాదు లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి లెట్స్ గో స్టార్టింగ్ ఏంటి పూలమాల అనుకోకండి ఇది పూల బాసికం అంటారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పూల బాసికం ఈ పింక్ కలర్లోని చీర ఇక్కడ కనిపిస్తున్న పులగం ఆ పక్క ప్లేట్లో కనిపిస్తున్న చక్కెర అగరబత్తులు అండ్ పానకం చెంబులు అంటే పానకం దుత్తలు ఇవన్నీ సాంగ్యం అన్నమాట మా అమ్మమ్మ ఇంటి నుంచి దస్తగిరి స్వామికి వెళ్తున్న సాంగ్యం ఇది సో మా ఊర్లో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సెలబ్రేట్ చేసుకున్న ఏకైక ఫెస్టివల్ పీర్ల పండుగ అనమాట ఎవ్రీ ఇయర్ మొహరం వస్తుంది కానీ మా ఊర్లో ఎవ్రీ 3 ఇయర్స్కి సెలబ్రేట్ చేస్తారు మీరు ముస్లిమ్స్ కాదు కదా మరి మీరెందుకు ఈ సాంగ్యం తీసుకెళ్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు ఇక్కడ సో దానికి కూడా ఒక స్టోరీ చెప్తాను మా అమ్మమ్మ ఇంటి దేవుడు దస్తగిరి స్వామి అంటే మా జేజవ్వకి పిల్లలు పుట్టలేదనేసి ఈ స్వామికి మొక్కున్నప్పుడు మా తాతయ్య వాళ్ళు పుట్టారనేసి అప్పటి నుంచి ఈ స్వామిని ఇంటి దేవుడిగా కొలుస్తున్నారు సో అందుకు మేము ఎవ్రీ ఇట్లా పీర్ల పండగకి మా ఊర్లో చేసినప్పుడు మా అమ్మమ్మ ఇంటి నుంచి సాంగ్యం అయితే వెళ్తుంది మా అమ్మమ్మ లేకపోయినా మా అమ్మమ్మ తరపున మేము మా పిన్ని వాళ్ళు చేస్తాము మా అవ్వ వాళ్ళతో పాటు మా చిన్నవ్వ వాళ్ళు అండ్ మా జేజీ వాళ్ళంతా కలిసే ఉంటారనమాట ఒక దగ్గరే సో అందుకే ముగ్గురింటి తరపున కూడా సాంగ్యం అనేది తీసుకెళ్తున్నాము 3 ఇయర్స్కి ఒకసారి చేస్తారు కాబట్టి చాలా గ్రాండ్గానే చేస్తారు ఫెస్టివల్ నా చేతిలో పింక్ కలర్ శారీ అండ్ మా మామయ్య గారి అమ్మాయి చేతిలో వచ్చి రెడ్ కలర్ శారీ ఉంది ఇవి మేము దేవుడికి కానుకగా ఇస్తాము అంటే చీరనే కాదు ఎవరి మొక్కుబడి ప్రకారం వాళ్ళు కానుకలు అయితే ఇస్తారు వెండి గొడుగు బంగారు గొడుగు లేదా ఇంకేదైనా వస్తువు రూపంలో ఇట్లా మన మొక్కుబడి ప్రకారం దేవుడికి కానుకగా ఇస్తారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట పీర్ల చావిడి సో ఇంకా పండగ వైబ్స్ ఆ సెలబ్రేషన్ అనేది మాకు ఆ 1 వీక్ బాగా తెలుస్తుంది బికాస్ పక్కనే కదా సో చుట్టూ జనాలంతా అక్కడికే వస్తారు అండ్ ఇట్లా సాంగ్యం తీసుకెళ్ళేటప్పుడు తప్పెట్లు వాయిస్తూ తీసుకెళ్తారు తప్పెట్లు అంటే చిత్తూరు సైడ్ పలకలు అంటారు కదా పలకలు వాయిస్తూ తీసుకెళ్తారు ఇంక ఇలా పీర్ల పండగ చేసేటప్పుడు పీర్ల చావిడి దగ్గరలోనే నిప్పుల గుండం తవ్వింటారనమాట సో సాంగ్యం తీసుకెళ్ళేటప్పుడు గుండం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత సాంగ్యంని చావిడిలోకి తీసుకెళ్ళాలి ముస్లిమ్స్ లేదా ఇలా ఇంటి దేవుడు ఉన్న వాళ్ళే సాంగ్యం తీసుకెళ్ళాలి అనే రూల్ ఏం లేదు ఎవరికి మొక్కుబడి ఉంటే వాళ్ళందరూ తీసుకెళ్తారు ఇలా చేసి పీర్ల పండుగలో 3 డేస్ మెయిన్ చాలా బాగా చేస్తారు ఒకటి వచ్చి జీవన్న పీరు ఆల్రెడీ జీవన్న పీర్ని షార్ట్ లాగా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా అంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అండ్ ఇక్కడ మేము సాంగ్యం తీసుకెళ్తుంది మొహరం రోజు అన్నమాట మెయిన్ డే సో ఈవినింగ్ టైంలో ఇలా సాంగ్యం తీసుకెళ్తాము నైట్ 11 వరకు కూడా సాంగ్యాలు వెళ్తూనే ఉంటాయి స్వామికి ఇంకా సాంగ్యాలన్నీ అయిపోయాక పీరుని రెడీ చేస్తారనమాట రాత్రి సవారికి అలాగే నెక్స్ట్ డే పగల సవారి ఉంటుంది ఈ స్వామిని వచ్చి ఓల్గన్న పీరు అంటారు ఎవ్రీ ఇయర్ వచ్చే ఫెస్టివల్సే కానీ మా ఊర్లో ఎందుకో పీర్ల పండుగ అయితే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి అదే గంగ జాతర అయితే 5 ఇయర్స్కి ఒకసారి చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా చేసుకోవచ్చు కానీ మా ఊర్లో ఎందుకు ఒక సెంటిమెంటల్గా ఫామ్ అయ్యి 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి చేస్తారు అలా చేసినప్పుడు మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారనమాట చేసిన రిమైనింగ్ ఇయర్స్ అన్నీ కూడా గుర్తుండిపోయేంత గ్రాండ్గా చేస్తారు ఫెస్టివల్ అయితే సో ఇంకా మేము అలా సాంగ్యం అంతా పీర్ల చావిడిలోకి తీసుకెళ్ళగానే అక్కడ దేవుడి ముందు పెడతామన్నమాట ఇంకా అలా తీసుకెళ్ళిన ప్రతి వస్తువు దేవుడి ముందు పెట్టగానే అక్కడ కూర్చున్న వ్యక్తి దేవుడికి చదింపులు చేస్తారు చదింపులు అంటే లైక్ మేము తీసుకెళ్ళిన ప్రతి వస్తువు దేవుడికి చూపించి అందులోంచి కొంచెం తీసుకుంటారన్నమాట సో అగరబత్తులన్నీ అక్కడ ఒక దాంట్లో పెట్టేస్తారు ఇంకా చక్కెర కొంచెం తీసుకొని చదింపులు చేసిస్తారు చక్కెర టేస్టే మారిపోతుంది అండ్ ఇంకా మేము తీసుకెళ్ళిన పులగం అండ్ ఆ పానకం నీళ్ళు కొంచెం నిప్పుల గుండంలో పోసాక ఇంకా ప్రసాదంలాగా అందరు తీసుకుంటారు సో ఇంకా అలా చావిడిలో ఉన్నప్పుడు తల మీద అలా ఒక క్లాత్ కప్పుకోవాలన్నమాట లైక్ ముస్లిమ్స్ లాగానే ఇంకొందరైతే బొట్టు కూడా పెట్టుకొని వెళ్ళారు మేమైతే బొట్టు పెట్టుకొని వెళ్ళిపోయాము మా ఊరి పద్ధతులు మీకు కొంచెం కొత్తగా ఇంకొంచెం వింతగా అనిపిస్తుంటాయి నాకే అనిపిస్తుంటుంది మరి మీకు ఎందుకు అనిపించదులేంటి
ఈ వీడియోలో నేను కట్టుకుంది వచ్చి గ్లాస్ టిష్యూ శారీ, ఫుల్ సాఫ్ట్ అనమాట, వెయిటే అనిపించదు పెద్దగా, అండ్ షైనింగ్ ఉంది క్లాత్ అయితే. చాలా ప్రజెంట్ ఫుల్ ట్రెండ్లో ఉందన్నమాట. నేను తీసుకుంది చాలా లైట్ కలర్, లైట్ లావెండర్. అసలు చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే. ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా చీర షైనింగ్గా కనిపిస్తుంది. ఇది నేను నా బర్త్డేకి అని తీసుకున్నాను, ఆఫ్లైన్ షాపింగ్ అనమాట, ఆన్లైన్లో ఏం తీసుకోలేదు. అండ్ ఇది నా బర్త్డేకి అని తీసుకున్నా, బట్ బర్త్డే రోజు పెద్దగా లైక్ శారీ వేసుకోలేదు, సో అందుకే పీర్ల పండగకి వేసుకున్నాను. సో ఈ శారీ సపరేట్గా మళ్ళీ ఒక షార్ట్ తీసి పెడతానమాట. శారీ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అలా తీసుకెళ్ళిన బాసికం చీర అంతా స్వామికి కడతారనమాట. ఇప్పుడు కడుతున్నది వచ్చి ఓల్గన్న పీరు. మీరు పక్కన ఫుల్ డెకరేషన్లో చూస్తున్న స్వామి వచ్చి జీవన్న పీరు. ముందు రోజు ఆల్రెడీ స్వామి సవారీ అయిపోయింది, నేను షార్ట్ లాగా పెట్టాను మన ఛానల్లో. సో మెయిన్ డే వచ్చి ఓల్గన్న పీరు. ఇది రాత్రి సవారీ పగలు సవారీ అని 2 days చేస్తారు. సో రాత్రి అన్నప్పుడు ఈవినింగ్ ఇలా అందరు బాస్కాలు చీరలు అందరు ముక్కుబళ్ళు ఉన్న వాళ్ళందరూ తెచ్చిస్తే స్వామికి అలా నీట్గా కట్టేస్తారనమాట. నైట్ 11 వరకు సాంగ్యాలు వస్తూనే ఉంటాయి. అలా అయిపోయాక ఇంకా స్వామిని ఫుల్ ఇలా డెకరేట్ అయితే చేస్తారు. డెకరేషన్ అయిపోయాక పీరెత్తే అతన్ని తీసుకొని వస్తారు. అతనికి ఒళ్ళోకి దేవుడు వస్తారనమాట. సో ఇంకా అతన్నే దేవుడిగా ఫీల్ అవుతాము. అండ్ నైట్ 1 o'clock 1:30 టైంకి పీరెత్తుతారు. సో ఇంకా పీరెత్తాక కొంచెం ముందుకెళ్ళి అక్కడ అగ్నిగుండం చుట్టూ తిరిగేసి వచ్చి ఇంకా పీరైతే సవారికి రెడీ అవుతుంది. మా చిన్నమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన చీర స్వామికి వెనకల కట్టారు. సో పీరు ఊరికేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ఆ చీర. అంతా నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం. నైట్ 1:30కి స్టార్ట్ అయిన పీరు మళ్ళీ ఊరంతా సవారీ చేసుకొని తిరిగి మళ్ళీ పీర్ల చావుటికి రావడానికి మార్నింగ్ 3:34 అవుతుంది. అందరూ పీర్లమ్మడే వెళ్తారు, నేను వెళ్ళలేదు. సో ఇంకా మార్నింగ్ 3:30 3:40కి వచ్చేస్తుంది అనమాట పీర్ రిటర్న్. వచ్చి ఫైనల్ సవారీ చేసి మళ్ళీ పీర్ల చావిట్లోకి కుదిట్లో పడుతుంది అంటారనమాట. సో స్వామిని ఇంకా చావిట్లో పెట్టేస్తారు. ఇంకా అంటే స్వామికి రెస్ట్ అనమాట. కుదిట్ల పడ్డం అంటే ఇంకా స్వామి పీర్ల చావి నుంచి స్టార్ట్ అయ్యి ఊరంతా సవారీ చేసుకొని తిరిగి తన ప్లేస్కి వచ్చి రెస్ట్ తీసుకోవడం కుదిట్ల పడ్డం అంటారు. ఇంకా ఆ స్వామి కుదిట్ల పడ్డాక పక్క వీధిలో ఉన్న పీర్ల చావి నుంచి ఈ స్వామి వస్తారు. ఈ స్వామిని మూగస్వామి అంటారు. అంటే లైక్ ఇందాక చూసిన స్వామి మనకి ఏదన్నా సమస్యలు ఉంటే అడిగితే చెప్తారు, నిమ్మకాయలు తీసుకొని వెళ్ళాలి. కానీ ఈ స్వామి చెప్పారనమాట. ఈ స్వామి మూగదేవుడు అంటారు. కానీ ఈ స్వామికి ఎక్కువ డెకరేషన్ ఉంటుంది ఆ స్వామి కంటే. ఇందాక మీరు చూసిన స్వామిని సత్యం దేవుడు అంటారు, ఈయనని మూగదేవుడు అంటారు. కానీ ఈయనకి ఎక్కువ డెకరేషన్ ఉంటుంది. ఇంకా పీరు అలా సవారీ చేసుకుంటూ ఇంటి ముందు ఆగినప్పుడు నిండు ముందే నీళ్ళు స్వామి పాదాల మీద పోసి కాచి చల్లారి పెట్టిన పాలు తాపిస్తాం మేము. సో ఇంకా అలా తాపించినాక స్వామి గంధం పూస్తారనమాట. ఇంకా దేవుడితో గంధం పూయించుకోవడం అనేది చాలామంది లక్కీగా ఫీల్ అవుతారు. ఇంకా దేవుడికి అలా పాలు ఆపాక మనకు గంధం అయితే పూస్తారు. ఇంకా ఈ పీరు రిటర్న్ వచ్చేసరికి మార్నింగ్ 6 అవుతుంది. ఇంకా ఆ డే ఆఫ్టర్నూన్ మళ్ళీ 2 o'clockకి పగల సవారీ పీరు అనమాట. ఆఫ్టర్నూన్ 1:30 2 o'clockకి స్టార్ట్ చేస్తారు. కరెక్ట్ ఆ టైంకి నాకేదో వర్క్ ఉండి నేను పీరు ఎత్తడానికి లేను, స్టార్ట్ అయ్యాక వచ్చాను. పగల సవారికి చాలా అంటే చాలామంది జనాలు వస్తారు. చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ ఇంత గ్రాండ్గా చేయరు కాబట్టి మా ఊర్లో చాలా గ్రాండ్గా చేస్తారని అందరూ వస్తారు. అండ్ మా ఊరు నుంచి బయట వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఊరికి వస్తారనమాట. అంటే ఎవ్రీ 3 yearsకి కదా చేసేది. సో 3 yearsకి ఒకసారన్నా వచ్చి ఇలా ఫెస్టివల్ అందరూ కలుస్తారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం మేము. సో సేమ్ ప్రాసెస్ అనమాట. పీరు ఎత్తడం, ఊరంతా సవారీ చేయడం, మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ స్వామి ఫైనల్ సవారీ చేసి పీరు కుదిట్లో పడ్డం, మళ్ళీ పక్క స్వామి రావడం. సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది, కాకపోతే టైమింగ్స్ వేరు ఉంటుంది. రాత్రి సవారీ పగలు సవారీ అంటారు. పగలు సవారికి అయితే ఇంకా మామూలుగా ఉండదు, ఫుల్ రచ్చ రంబోలు ఉంటుంది మా ఊర్లో.
మాకు లక్కీ థింగ్ ఏంటంటే పీరచావిడి పక్కనే మా ఇల్లు కాబట్టి ఇంట్లో బయటకు వచ్చి ఇట్లా చూడొచ్చు. కాకపోతే ఫుల్ జనాలు ఉంటారు. కొందరైతే కనిపీకుతో పైన గోడలు, టెర్రస్లు, మిద్దెలు అన్నీ ఎక్కేసినారు. సో మాకు లక్కీ ఏమంటే పక్కనే అనమాట. సో బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఈ స్వామి అయిపోయాక పక్క స్వామి వచ్చే టైంకి ఫుల్ గాలి, వర్షం వచ్చేలాగా ఉంది. కరెక్ట్గా ఆ స్వామి ఈ పీర్ల చావిడి దగ్గరకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది. అయినా కూడా వర్షంలోనే పీరు ఊరేగించారు. కొద్దిసేపు వర్షం పడకపోయింటే బెటర్ అనిపిస్తుంది. అంటే వర్షంకి పీరు బరువు ఎక్కువ అవుతుంది అనమాట. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. బికాజ్ పీర్ అంతా పేపర్స్, ఫ్లవర్స్తోనే డెకరేషన్ ఉంటుంది కాబట్టి వాటర్ ఈజీగా అబ్జర్వ్ చేయడం వల్ల పీరు బరువు అనిపిస్తుంది. అండ్ పల్లెటూరు కాబట్టి రోడ్స్ కూడా స్కిడ్ అవుతాయి వానలో. బట్ ఎనీ హౌ వర్షం రూపంలో దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాడనే ఫీల్ అవుతున్నా నేనైతే. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మా ఊరు పండగలు, ఆచారాలు మీకు నచ్చే ఉంటాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరైతే మన కన్నమ్మతో కబుర్లని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కన్నమ్మతో.